హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పూజిత్ కుకింగ్ ఛానల్. ఇది మన ఫస్ట్ ఛానల్ అండి, కాబట్టి అందరూ మమ్మల్ని బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు మన ఫస్ట్ వీడియో వచ్చేసరికి సేమియా పాయసం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందామండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేద్దాం. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దామండి. 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు యాడ్ చేశాను నేను. 1.5 టేబుల్ స్పూన్ బాదం పిక్కలు అయితే యాడ్ చేద్దాం. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుందామండి. డ్రై ఫ్రూట్స్ అనేవి ఎన్నైనా వాడచ్చండి. మీ దగ్గర ఉండే క్వాంటిటీ బట్టి అయితే పెంచవచ్చు, లేకపోతే తగ్గించుకోవచ్చు, నో ప్రాబ్లం. దీనివల్ల టేస్ట్ అయితే ఎలాంటి మార్పు ఉండదండి. డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కిస్మిస్లో 1.5 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము యాడ్ చేశానండి. ఎండు కొబ్బరి వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుందండి. ఇలా 1 మినిట్ పాటు బాగా వేయించుకున్నామండి. కిస్మిస్లు పొంగేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన అయితే పెట్టేసుకున్నామండి. ఇప్పుడు అదే నేతి పాన్లోకి 1 కప్పు దాకా సేమియాలు అయితే యాడ్ చేశానండి. ఈ సేమియాలను నేతిలో బాగా మిక్స్ చేస్తూ కలుపుకుందామండి. అరగంట కలుపుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్నామండి. గోల్డ్ కలర్లోకి మారడానికి 2 or 3 మినిట్స్ అయితే టైం అయితే పడుతుందండి. ఇలా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి. ఈ విధంగా గోల్డ్ కలర్లోకి మారిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నామండి. ఈ విధంగా పక్కన అయితే పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకున్నామండి. నేను ఇక్కడ 1/2 లీటర్ మిల్క్, 1/2 లీటర్ వాటర్ మిక్స్ చేసి యాడ్ చేశాను. ఇవి మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు మరుగుతుందామండి. ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న సేమియాలు అయితే యాడ్ చేద్దాం. ఈ సేమియాలని అడుగంటకుండా బాగా మిక్స్ చేస్తూ కలుపుకుందామండి. ఇలా తిప్పుతూ ఉండండి, మీడియం ఫ్లేమ్లోనే తిప్పుకోండి. ఇలా మిల్క్ లేయర్ని కూడా మళ్ళీ మిల్క్లో యాడ్ చేస్తూ బాగా గరిటెతో తిప్పుతూ కలుపుకుందామండి. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి, నో డౌట్. సేమియాలు 2 or 3 మినిట్స్లో ఉడికిపోతాయండి. ఈ విధంగా రైస్ బ్రేక్ అయితే మనకి సేమియా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. సేమియా అనేది ఎప్పుడు పలుచకుండకూడదు, చెప్పుకుండకూడదండి. ఇప్పుడు ఒక కప్పు దాకా, ఒక 1/2 కప్పు దాకా చక్కెరని అయితే యాడ్ చేశానండి. చక్కెర మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేద్దామండి. ఇలా బాగా మెల్ట్ అయ్యేదాకా తిప్పుకుందామండి. సేమియా అనేది ఎప్పుడు చెక్కబడకూడదండి, ఉప్మాలో అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు పక్కన పెట్టుకున్న 1 స్పూన్ యాలకుల పౌడర్ని అయితే యాడ్ చేశానండి. డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా స్ప్రెడ్ అయ్యేదాకా బాగా కలుపుకోండి. అంతే, ఆల్మోస్ట్ మనకి సేమియా అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సేమియా ఈ కొలతలతో చేసుకున్న మాత్రం మీకు ఎవరు పేరెట్టకుండా ఎక్సలెంట్గా అయితే మీకు రెసిపీ అనేది కుదురుతుంది.